వెల్కమ్ బ్యాక్ టు క్రిప్టోరైజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం పర్ఫెక్ట్గా ట్రెండ్ లైన్స్ని ఎలా డ్రా చేయొచ్చు, అలానే బుల్లిష్ ట్రెండ్ లైన్స్ని ఎలా డ్రా చేయాలి, బేరిష్ ట్రెండ్ లైన్స్ని ఎలా డ్రా చేయాలో ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎండ్లో నేను మీకు ఈ ట్రెండ్ లైన్స్ యూస్ చేసుకొని ఎలా మనం ట్రేడ్స్ అనేటివి పర్ఫెక్ట్గా తీసుకోవచ్చో ఒక స్మాల్ టిప్ అయితే చెప్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ క్రిప్టోరైజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ప్రైజ్ ఇక్కడ నుంచి ఫాలో అవుతుంది అనుకోండి, ఓకేనా? ఇలా ఫాలో అవుతూ ఉంది అనుకోండి ప్రైజ్. ఇప్పుడు ఇది ఏ డైరెక్షన్లో ఉంది? డౌన్ సైడ్ డైరెక్షన్లో ఉందన్నమాట, ఓకేనా? ఎప్పుడైతే మార్కెట్ ఇలా డౌన్ సైడ్ డైరెక్షన్లో ఉంటుందో మనము ఇక్కడ ఎటువంటి ట్రేడ్స్ ప్లాన్ చేస్తాం? ఓన్లీ సెల్ ట్రేడ్స్ అనమాట, ఓకేనా? ఇక్కడ ఎటువంటి బై ట్రేడ్స్ అనేటివి మనం ప్లాన్ చేయం, ఓన్లీ సెల్ ట్రేడ్స్ మాత్రమే ప్లాన్ చేస్తాం అనమాట, ఓకేనా? ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఒక హయ్యర్ టైం ఫ్రేమ్ అనుకోండి, ఓకేనా? ఇది ఒక హయ్యర్ టైం ఫ్రేమ్ గ్రాఫ్ అనమాట, ఓకేనా? ఇక్కడ హయ్యర్ టైం ఫ్రేమ్ ఉంటే దీనికంటే లోవర్ టైం ఫ్రేమ్లో ఎలా ఉంటుంది? ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఒక అప్ ట్రెండ్ లాగా ఉంటుంది అనమాట లోవర్ టైం ఫ్రేమ్లో, ఓకేనా? ఇక్కడైనా అంతే, ఇది ఒక అప్ ట్రెండ్ అవుతుంది అనమాట. హయ్యర్ టైం ఫ్రేమ్లో చూస్తే ఇది ఒక ఓవరాల్ డౌన్ ట్రెండ్, కానీ లోవర్ టైం ఫ్రేమ్లో చూస్తే మనకి ఇక్కడ పెరిగిన ప్రతిసారి ఒక అప్ ట్రెండ్. ఇక్కడ చూడండి, ప్రైస్ ఎప్పుడైతే ఇక్కడ ఫాల్ అయిందో లోవర్ టైం ఫ్రేమ్లో ఒక డౌన్ ట్రెండ్ లాగా ఉంటుంది, పెరిగినప్పుడు ఒక అప్ ట్రెండ్ అవుతుంది అనమాట లోవర్ టైం ఫ్రేమ్లో. కానీ హయ్యర్ టైం ఫ్రేమ్లో ఇది ఏమవుతుంది? ఓవరాల్ డౌన్ ట్రెండ్లో మాత్రమే ఉంది. లోవర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ పెరిగినప్పుడు ప్రైస్ ఎలా ఉంటుంది? ఇదిగోండి, ఇలా ప్రైస్ అనేది మూవ్ అవుతుంది అనమాట. ఇలా మూవ్ అయినప్పుడు మనం ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేయొచ్చు? ఈ ప్రైస్కి ఇలా డ్రా చేస్తాం, ఓకేనా? ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ ఇక్కడ ఇది బ్రేక్ చేసిందో ఈ ట్రేడ్ అనేది మనం ట్రేడ్ చేయొచ్చు అనమాట. అప్పుడు మనం ఇక్కడ బ్రేక్ చేయగానే మనం ఎంట్రీ ఎక్కడ తీసుకుంటాం? ఈ లెవెల్స్లో, ఓకేనా? ఈ లెవెల్లో మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం బ్రేక్ చేసిన తర్వాత. దీని తర్వాత ప్రైస్ ఏమవుతుంది? స్లో ర్యాపిడ్గా డౌన్ ఫాల్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడైనా అంతే. ఇప్పుడు ఇక్కడ సేమ్ ఇలానే మనకి ట్రెండ్ అనేది అప్ సైడ్ అనేది మూవ్మెంట్ ఉంటుంది అనమాట. మూవ్మెంట్ ఉన్న తర్వాత ఎప్పుడైతే ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అవుతుందో అక్కడ నుంచి మనం ఈ డైరెక్షన్లో ఉన్న డౌన్ ఫాల్ ఏదైతే ఉందో దీన్ని మనం క్యాప్చర్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను మీకు లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్యాండిల్స్ యూజ్ చేసుకొని, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది, ఓకేనా? మనం ఎప్పుడైనా సరే ఈ యొక్క డైరెక్షన్ అనేది మీకు ఓవరాల్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే ఇబ్బంది లేదు. ఒకవేళ బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను ఇక్కడ ఒక ఇండికేటర్ అయితే యూజ్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? ఇండికేటర్ ఏంటంటే 200 EMA అనమాట, అంటే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. మీకు ప్రైస్ యాక్షన్ పూర్తిగా తెలుసుంటే ఈ మూవింగ్ యావరేజ్ ఏం మీకు అవసరం లేదు, ఓకేనా? మూవింగ్ యావరేజ్ ఎలా తీసుకోవచ్చు అంటే ఇక్కడ ఇండికేటర్ సెక్షన్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ EMA అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? EMA అని సెర్చ్ చేస్తే ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత దీన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు? సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 200 అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నచ్చిన కలర్ అనమాట. నేను మామూలుగా బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేస్తాను కాబట్టి వైట్ కలర్ అనేది నేను జనరల్గా పెట్టుకుంటూ ఉంటాను, ఓకేనా? పెట్టుకున్న తర్వాత లైన్ అనేది కొంచెం ఎలాబరేట్గా చేసుకోండి. ఎప్పుడైతే ఇక్కడ మీకు 200 EMA నేను యాడ్ చేశానో ఇప్పుడు ఏమైంది? నేను ఈ 200 EMAకి అప్ సైడ్ ఉన్నింది అనుకోండి ప్రైస్ అనేది, నేను ట్రేడ్స్ ఓన్లీ అప్ ట్రేడ్స్ మాత్రం ప్లాన్ చేస్తాను అనమాట. అంటే ఇక్కడ ఓన్లీ బై చేస్తాను నేను, ఓకేనా? ప్రైస్ అనేది డౌన్ సైడ్లో ఉందనుకోండి 200 EMAకి, నేను ఇక్కడ ఏం చేస్తాను? ఓన్లీ సెల్ ట్రేడ్స్ మాత్రమే ప్లాన్ చేస్తాను అనమాట, ఓకేనా? ఇక్కడ వరకు మీరు అర్థం చేసుకోండి. దీని తర్వాత ట్రేడ్స్ అనేటివి ఎలా ప్లాన్ చేయొచ్చో నేను చెప్తాను అనమాట. ట్రెండ్ అనేది డౌన్ సైడ్లో ఉంది, ఎలా చెప్తాను డౌన్ ట్రెండ్ అని? 200 EMAకి కింద ట్రేడ్ అవుతుంది అనమాట ప్రైస్ అనేది. కింద ట్రేడ్ అయ్యేటప్పుడు మనం ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది ఎలా యూజ్ చేస్తాం? ఇదిగోండి, ఇక్కడ ట్రెండ్ లైన్ తీసుకున్న తర్వాత మనం ట్రెండ్ లైన్కి ఎప్పుడైనా సరే మినిమం 3 పాయింట్స్ అనేది కనెక్ట్ చేయాలన్నమాట, ఓకేనా? మ్యాక్సిమం ఎన్ని అయినా సరే. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే
ప్రైస్ అనేది ఇక్కడ క్రాస్ చేసి డౌన్ ట్రెండ్ వచ్చిందనమాట. డౌన్ ట్రెండ్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఇప్పుడు ట్రెండ్ లైన్ అనేది డ్రా చేయాలి. ట్రెండ్ లైన్ మినిమం 3 పాయింట్స్, ఓకేనా. 2 పాయింట్స్ ట్రెండ్ లైన్ అనేది ఎప్పుడు డ్రా చేయొద్దు, మినిమం 3 పాయింట్స్ అనేది అట్లీస్ట్, ఓకేనా. ఇక్కడ మీరు ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఓకేనా. ఈ 3 పాయింట్స్ని కనెక్ట్ చేసి నేను ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేశాను అనమాట. ఇక్కడ డ్రా చేసిన తర్వాత మనం ట్రేడ్ అనేది ఇప్పుడు ఎలా ప్లాన్ చేస్తాం, ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్ అయిందో ట్రెండ్ లైన్, ఓకేనా, బ్రేక్ అయిన దగ్గర నుంచి మనం ట్రేడ్ ప్లాన్ చేస్తే అట్లీస్ట్ ఫస్ట్ మనకి ఈ ప్రీవియస్గా ఉన్న లో అనమాట, ఓకేనా. ఈ లో స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాం, ప్రీవియస్గా ఉన్న ఈ హై క్యాండిల్ అనమాట, ఓకేనా. ఒక క్యాండిల్ బ్రేక్ చేసిన క్యాండిల్ కాకుండా దాని ముందు ఉన్న క్యాండిల్ యొక్క హై మీరు స్టాప్ లాస్ అయితే తీసుకోవచ్చు. అట్లీస్ట్ ఫస్ట్ టార్గెట్ వచ్చి ఇక్కడ ఉంటుంది, సెకండ్ టార్గెట్ ఎక్కడి వరకు మీరు దాన్ని ర్యాలీ చేసుకుంటూ పోవాలన్నమాట. అట్లీస్ట్ 1:2, ఓకేనా. ఇక్కడ మీరు చూసినట్టయితే అట్లీస్ట్ 1:2 మీరు సెకండ్ టార్గెట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ నన్ను పాయింట్ ఆఫ్ చేయొచ్చు, చాలాసార్లు ప్రైస్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇది బ్రేక్ చేసింది అనుకోండి, బ్రేక్ చేసిన తర్వాత ప్రీవియస్గా ఇక్కడ ఒక లో ఉంది, ఓకేనా. ఇది ఇప్పుడు బ్రేక్ చేసింది కాబట్టి మనకి ఇక్కడ నేను 1:2 అని ఇక్కడ పాయింట్ అనేది మార్క్ చేసుకున్నా. కానీ ఒకవేళ ప్రైస్ అనేది ఇక్కడ నుంచి ఇలా వచ్చి రివర్సల్ తీసుకొని వెళ్ళిపోతే, ఓకేనా, ఇక్కడ అంటే ప్రైస్ అనేది ఇక్కడ దాకా వచ్చింది అంటే మనకి అట్లీస్ట్ 1:1 వచ్చి ఉంటుంది అనుకుంటా. ఇక్కడ దాకా వచ్చి బ్రేక్ చేసి పైకి కానీ రిటర్న్ వెళ్ళిపోతే నేను ప్రాఫిట్ ఎలా బుక్ చేయొచ్చు అని మీకు డౌట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇలా వచ్చినప్పుడు ప్రైస్ అట్లీస్ట్ మనకి గ్యాప్ ఉంటుంది కదా, అంటే ఈ ట్రెండ్ లైన్ దగ్గర నుంచి మీరు స్టాప్ లాస్ ఎంతైతే తీసుకుంటారో ఈ స్టాప్ లాస్ నుంచి ఈ లో అనమాట, ఓకేనా. ఈ లో అనేది అట్లీస్ట్ మీకు 1:2 అనేది ఉండాలన్నమాట. ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇట్లాంటి ట్రేడ్స్ అనేటివి ప్లాన్ చేయండి, ఓకేనా. లేకపోతే ట్రేడ్స్ అనేటివి ప్లాన్ చేయొద్దు. ఇప్పుడు చూడండి, నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను, దీన్ని బట్టి మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడండి ఇంకో ట్రెండ్ లైన్ అయితే ఇక్కడ నేను డ్రా అయితే చేస్తున్నాను. ఇక్కడ నేను ట్రెండ్ లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఏమైంది ప్రైస్ అట్లీస్ట్ ఈ లో వరకు, ఓకేనా. ఇక్కడ డ్రా చేసిన తర్వాత నేను ఇక్కడ బ్రేక్అవుట్ పాయింట్ కాబట్టి ఇక్కడ నుంచి నేను ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాను అనుకోండి. స్టాప్ లాస్ అట్లీస్ట్ ప్రీవియస్గా ఉన్న హై లేకపోతే ఆర్డర్ బ్లాక్ ఇక్కడ కానీ తీసుకుంటే మీకు ఈ మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలని చెప్పాను, అట్లీస్ట్ 1:2 ఉండాలన్నమాట, ఓకేనా. ఈ లో వరకు, ఓకేనా. ఈ లో ఉంది కదా, ఏదైతే ఈ లో అయితే ఉందో మనకి అట్లీస్ట్ మీరు తీసుకున్న ఎస్ఎల్కి, ఓకేనా, టీపీ అనేది ఎంత ఉండాలి, 1:2 అనేది మీకు ఇక్కడ అచీవ్ చేసేదానికి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ ట్రేడ్స్ అనేటివి మీరు ప్లాన్ చేయండి. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ స్టాప్ లాస్ తీసుకుంటే మీకు 1:2 అనేది ఎక్కడ దాకా వస్తుంది, అరౌండ్ ప్రీవియస్గా ఉన్న లో వరకు అనమాట, ఓకేనా. కరెక్ట్గా 1:2 ఇక్కడ హిట్ చేసింది. దీని తర్వాత ప్రైస్ కూడా మీరు ఇక్కడ అట్లీస్ట్ ఒక 50% టార్గెట్ అయినా ఇక్కడ మీరు బుక్ చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా. దీని తర్వాత మీరు రైట్ చేయొచ్చు అనమాట. మళ్ళీ ఇక్కడ చూస్తే మళ్ళీ ఇంకో ట్రెండ్ లైన్ అనేది ఇక్కడ ఫామ్ చేసింది, ఓకేనా, అట్లీస్ట్ 3 పాయింట్స్. ఇక్కడ ఇది ఫామ్ చేసిన తర్వాత ప్రైస్ ఏమైంది, మళ్ళీ డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూ చేసింది అనమాట. ఇక్కడ బ్రేక్ చేసిన దగ్గర నుంచి మీరు ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తే ప్రీవియస్గా ఉన్న కరెక్షన్ దగ్గరికి ఇక్కడ చూసినట్టయితే మీకు స్ట్రైట్ ఫాలో అరౌండ్ 1:5, ఓకేనా. 1:6 దాకా కూడా ప్రైస్ అనేది రీచ్ అయింది అనమాట స్ట్రైట్గా. సేమ్ ఇదే బయ్యింగ్ సైడ్ ఎలా ప్లాన్ చేయొచ్చు నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అట్లీస్ట్ మనం ఏం చేయాలి, అట్లీస్ట్ 3 పాయింట్స్ అనేటివి కనెక్ట్ చేయాలన్నమాట. ప్రైస్ ఏమైంది, ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తే ఆల్రెడీ బయింగ్ సైడ్ ఉంది, క్రాస్ చేస్తే ఇక్కడ అట్లీస్ట్ 3 పాయింట్స్ 1, 2, 3 పాయింట్స్ కనెక్ట్ చేయండి, బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత ఏమైంది, ప్రైస్
ర్యాపిడ్గా అప్ సైడ్లోనే కంటిన్యూ చేస్తుంది. ఒకవేళ మీరు ఈ పాయింట్లో పెట్టలేకపోయారు, నెక్స్ట్ ఎక్కడ, ఇదిగోండి ఓకేనా, ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది, ఇక్కడ ఇంకో పాయింట్, థర్డ్ పాయింట్ బ్రేక్అవుట్ పాయింట్ వచ్చింది. బ్రేక్ చేసిన తర్వాత ప్రైస్ ఏమైంది, ర్యాపిడ్గా అప్ సైడ్ మూమెంట్ అయితే వచ్చింది. మళ్ళీ ఇంకొక ట్రేడ్ ఎక్కడ ఫామ్ అయింది, ఇదిగోండి ఇక్కడ నుంచి మళ్ళీ 3 పాయింట్స్ మనం ఇలా కనెక్ట్ చేసాం అనుకోండి, 1 పాయింట్ 2 3 ఓకేనా. కనెక్ట్ అయిన తర్వాత ప్రైస్ ఏమైంది, ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటే ప్రైస్ ఏమైంది, ర్యాపిడ్గా అప్ సైడ్ అయితే మూవ్ అయింది అనమాట. ఒకవేళ ఇక్కడ కూడా మీరు తీసుకోలేదు, నెక్స్ట్ ఎక్కడ వచ్చింది, ఇదిగోండి ఇక్కడ నుంచి చూస్తే 1 2 3 థర్డ్ పాయింట్ ఏమైంది, ఇది బ్రేక్అవుట్ క్యాండిల్ అనమాట. బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మీరు ట్రేడ్ అనేది రైట్ చేయొచ్చు అనమాట. అట్లీస్ట్ మీరు ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మీరు ఈ ట్రెండ్ లైన్ అనేది 200 EMAకి వీలైనంత దగ్గరగా ట్రేడ్స్ అనేటివి ప్లాన్ చేయాలన్నమాట. ఓకేనా, అంటే ఇదిగోండి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంది, ఒక నెగ్లిజిబుల్ డిస్టెన్స్ అనేది మీకు ఐడెంటిఫై చేస్తే ఓకేనా. అంటే వీలైనంత వరకు 200 EMAకి దగ్గరగా ఉన్నప్పుడు మీరు ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేయాలన్నమాట. 200 EMAకి డిస్టెన్స్ అనేది కొంచెం ఎక్కువైంది అనుకోండి, ఇక్కడ మీరు ట్రేడ్ అనేది ఇదిగోండి ఇలా ట్రెండ్ లైన్ డ్రా చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏమైంది, ఒక్క క్యాండిల్ అలా మూమెంట్ వచ్చి పూర్తిగా రివర్సల్ అనేది అయిపోయింది అనమాట. ఓకేనా, ఇట్లాంటి ఫేక్ అవుట్స్ అనేటివి ఉంటాయి. ఈ ఫేక్ అవుట్స్ అనేటివి మీరు తప్పించుకోవాలంటే ట్రెండ్ లైన్కి అంటే ఇదిగోండి 200 EMA ఉంది కదా, ఈ 200 EMAకి మీ ట్రేడ్ అనేది వీలైనంత దగ్గరగా మాత్రమే ప్లాన్ చేయాలన్నమాట. ఓకేనా, అప్పుడు మీ యొక్క విన్నింగ్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఫస్ట్ టార్గెట్ 1:2లో మీరు అప్ టు 50%, ఓకేనా, 50% బుక్ చేసిన తర్వాత మాత్రమే మీ యొక్క ట్రేడ్ అనేది రైట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, అదర్వైజ్ మీరు ట్రేడ్ అనేది రైట్ చేయబాకండి. మీకు కావాలంటే మీకు కంఫర్ట్ అయితే మొత్తం 100% యొక్క అమౌంట్ అనేది 1:2లో మీరు బుక్ చేసేయండి. ఓకేనా, ఇప్పుడు మీకు ఫైనల్గా ఒక టిప్ అనేది నేను మీకు చెప్తానని చెప్పాను కదా. ఇప్పుడు చూడండి, మీరు ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే, ఓకేనా, ఎందుకు అంటే మీరు ఇన్ని ట్రెండ్ లైన్స్ అనేటివి ఉంటాయి కదా, ఈ ట్రెండ్ లైన్స్ అనేటివి మీరు కరెక్ట్గా డ్రా చేసుకోలేకపోతే ఈ ట్రెండ్ లైన్స్ కోసం మనకి ట్రేడింగ్ వ్యూలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక ఇండికేటర్ అయితే ఆల్రెడీ అవైలబిలిటీలో ఉంది. ఆ ఇండికేటర్ ఏందో ఇప్పుడు నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇండికేటర్ వచ్చి ట్రెండ్ లైన్ విత్ బ్రేక్స్ అనమాట, లక్స్ ఆల్గో వాళ్ళది. దీన్ని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒకసారి చార్ట్ అనేది రిఫ్రెష్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఈ ఆల్గో అనేది మీకు ప్లేస్ అవుతుంది అనమాట. ప్లేస్ అయిన తర్వాత మీరు ఇప్పుడు ఇక్కడ జస్ట్ చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకుంటారు, ఫస్ట్ 200 EMAకి అప్ సైడ్ ఉందా ట్రెండ్, డౌన్ సైడ్ ఉందా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఉంది కదా ప్రైస్ అనేది ఇక్కడ నుంచి, ఓకేనా, డౌన్ ట్రెండ్లో ఉంది అంటే ఇక్కడ మనం ఎటువంటి అప్ ట్రెండ్ అనేది తీసుకోం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ డౌన్ ట్రెండ్లో ఇక్కడ బ్రేక్ అయిందనమాట. బ్రేక్ అయిన దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఒక సెల్ ట్రేడ్, ఓకేనా, ఇక్కడ నుంచి ఒక సెల్ ట్రేడ్ అయితే మనకు వచ్చింది అనమాట. నెక్స్ట్ ట్రేడ్ ఇంకోటి ఎక్కడ నుంచి వచ్చింది, ఇదిగోండి ఇక్కడ నుంచి ఇంకొక ట్రేడ్ అనేది వచ్చింది. నెక్స్ట్ ట్రేడ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇదిగోండి ఇక్కడ నుంచి ఇంకొక ట్రేడ్, అలానే ఇదిగోండి ఇక్కడ నుంచి ఇంకొక ట్రేడ్. నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ అనమాట. ఓకేనా, నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ అనేవి మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట. ఏ ట్రేడ్ అయినా తీసుకోండి మీరు, మీకు ఒక మంచి విన్నింగ్ రేట్ ఉన్న ట్రేడ్స్ అనేటివి ఈ ట్రెండ్ లైన్స్ ద్వారా మీరైతే తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, చూడండి మీకు ఇక్కడ చూడండి ఎన్ని ట్రేడ్స్ వచ్చాయి. ఒక్కసారి మీరు డైరెక్షనల్ ట్రేడ్స్ మాత్రమే, ఇక్కడ మీరు ఎటువంటి బయ్యింగ్ ట్రేడ్స్ అయితే మీరు తీసుకోకూడదు ఫ్రెండ్స్. ఓకేనా, మీరు పూర్తిగా డైరెక్షన్ బేస్ ట్రేడింగ్ అయితే ఇప్పుడు చేస్తున్నారనమాట. ఇది డౌన్ సైడ్ ఉందా, ఓన్లీ డౌన్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే తీసుకోండి. ఓకేనా, ఎటువంటి అప్ సైడ్ ట్రేడ్స్ అనేటివి తీసుకోవద్దు. ఓకేనా, ఒకవేళ ప్రైస్ అనే మార్కెట్ అనేది అప్ సైడ్ ఉంటే ఓన్లీ అప్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే తీసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ క్రిప్టోరైజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి ట్రేడ్స్, ఇంకా మంచి స్ట్రాటజీస్ ఉంటే నేను మీకోసం తీసుకొస్తాను తప్పకుండా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.